వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జాతకం ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఓటమి ఎరుగని వ్యక్తి. అదే జాతకము ఇంకొక వ్యక్తికి ఉంటే నిజంగా ఆయనకు కూడా ఓటమి అనేది ఉండదా? దీని గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ఆస్ట్రో గురు అమరం నరేష్ బాబు గారు ఉన్నారు. ఎవరైనా సరే వారి వ్యక్తిగత జాతకం గురించి తెలుసుకోవాలన్నా, పొలిటికల్లో మేము రాణించగలమా లేదంటే ఏదైనా బిజినెస్లో మేము సక్సెస్ అవ్వగలమా లేదా అని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం నవీన్ గారు. గురుగారు చాలా వరకు కూడా అసలు అంటే మీరు ఆఫ్ ది రికార్డ్ మన మోడీ గారి గురించి చెప్పినప్పుడు, ఆయన జాతకం చెప్పినప్పుడు అట్లా రోమాలు లిక్కబుచ్చుకున్నాయి నిజంగా. సో అసలు ఆయన జాతకం ఏంటంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఆయనే ప్రధానిగా ఉంటారా మన భారతదేశానికి? అదేవిధంగా అసలు ఓటమే చెవి చూడని వ్యక్తి ఆయన జాతకం ఎట్లా ఉంది? ఇదే జాతకం వేరే వ్యక్తికి ఉంటే వాళ్ళకు కూడా ఓటమి ఉండదా? అంతే కదా, అంతే గ్రహాలే. ఓకే, ఒకసారి ఆ గ్రహ ప్రభావం ఎట్లా ఉంది చూద్దాం. 1950 సెప్టెంబర్ 17 పుట్టాడు ఆయన. ఓకే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. టైం వచ్చేసి 11:30 AM. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని పక్కన పెడితే మనం ఇప్పుడు ఇక్కడ ఆయన లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం అంటాం. ఓకే, లగ్నం. ఈ లగ్నానికి శుభగ్రహాలు వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే లగ్నము రాశి కన్నా ముఖ్యంగా ఈ లగ్నానికి శుభగ్రహాలు ఏవి? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతనికి కుజుడు, గురువు, చంద్రుడు, కేతువు అండ్ రవి, మొత్తం 5 శుభగ్రహాలు. ఓకే ఓకే, మిగిలిన 4 ఫేవర్ చేయవు. ఓకే, ఎవరికైనా సరే ఈ లగ్నానికే, అది నరేంద్ర మోడీ సార్కే కాదు, ఈ లగ్నం ఎవరు పుట్టినా అదే ఉంటుంది. ఇక్కడ ఆయన ఎందుకు అంత అప్రతిహతంగా, ముఖ్యమంత్రి కూడా ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీకి ఎంటర్ అయినాడు. ఓకే ఓకే, ఆ రికార్డు ఎవరికి లేదు. ఓకే, ఇప్పుడు ఎంతో విజయ్కి వచ్చింది ఇప్పుడు తమిళనాడు. సెకండ్ వచ్చేసి మళ్ళీ డైరెక్ట్గా ప్రధానమంత్రిగానే ఆయన లోక్సభలో ఎంటర్ అయినాడు, పార్లమెంటులో. ఇంతకుముందు మంత్రిగా పనిచేసి ఉప ఎంపీగా పనిచేయలేదు. ఫస్ట్ ఎంపీ అయినాడు, డైరెక్ట్ ప్రధానమంత్రి అయినాడు. ఈ క్రెడిబిలిటీ, ఈ రికార్డుల్లో ఎందుకు వచ్చాయి ఇతనికి అంటే, మనం ఎప్పుడు కూడా చెప్తారు, ఈ లగ్నానికి అధిపతి కుజగ్రహము, 9వ అధిపతి చంద్రుడు. ఈ 2 గ్రహాల కలయిక జరగడం వల్ల, లగ్నాధిపతి చంద్రుడు ఈ 2 కలయిక జరగడం వల్ల పుట్టుకతోనే కారణ జన్ముడు. కానీ ఈయన పుట్టినప్పుడు 1950 నుంచి 61 వరకు ఈయన పరిస్థితులు బాగాలేవు. వై అంటే శని గ్రహము, శని ఆయనకు బ్యాడ్ ప్లానెట్. 78 వరకు కూడా బాగాలేదు. బుధ గ్రహం ఉంది, అంతవరకు ఆయన ఎవరెవరు తెలియదు ప్రపంచానికి. కేతు అనేటువంటి గ్రహం అంటే, కేతు అంటే మోక్షకారకుడు. కేతువును మనం దశమహావిద్యల్లో ధూమవతి అమ్మవారిని మనం పూజిస్తాం. ధూమవతి అమ్మవారి అర్థం ఏంటంటే మోక్షం. నీకు మరణము, జీవితము అనేటువంటి సైకిల్ని తప్పించేటువంటి గ్రహం ఇది. ఈ గ్రహం వచ్చినప్పుడు ఈ ఎంటర్డ్ ఇన్ స్పిరిచువల్, అంటే మెడిటేషన్కి వెళ్ళాడు, యోగా దానిలోకి. ఎవరికైనా సరే ఈ దాని యొక్క లక్షణమే అది. తర్వాత ఈ శుక్రగ్రహము 1985లో వచ్చినప్పుడు, శుక్రుడికి స్వతహాగా అశుభగ్రహం అయినప్పటికీ కూడా మరి ఎందుకు రిజల్ట్ వచ్చింది అంటే, ఈ 10th ప్లేస్లో శుక్రుడు 15 degrees కింద పడ్డాడు. ఇది రవి ప్లేస్. రవి లక్షణాలు చేయడం వల్ల, రవి అంటే రాజు, ఆల్రెడీ చెప్పాను నేను, రాజగ్రహాలు చంద్రుడు మరియు రవి. ఆ గ్రహంలో అదే స్థానంలో ఈ యొక్క శుక్రుడు రవి ఫలితాలు చేయడం వల్ల ఆయన 1998లో స్టార్ట్ అయింది ఆయన కెరియర్. ఇంకా తర్వాత మనం చూస్తున్నాము 2005 నుంచి 2028 వరకు రవి చంద్ర కుజ గ్రహాల కలయికనే ఉంది. 28 వరకు ఆయనకు తిరుగు లేదు, రాదు. అందుకే ఆయన ఓటమి ఎరగలేదు. వాళ్ళు 25 సంవత్సరాల రాజకీయాలకు వచ్చింటే ఓటమి చెందేవాడు. ఎందుకంటే అప్పుడు ఆయనకు ఈ 78 వరకు మామూలు గ్రహాలే ఉన్నాయి. 85 నుంచి ఆయనకు లైఫ్ టర్న్ అవుతా పోతా ఉండి ఈరోజు విశ్వగురువు కావడానికి భారతదేశం ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో ప్రపంచంలో, దానికి కారణమైన ఏకైక వ్యక్తి అన్డౌటెడ్గా నరేంద్ర మోడీ సారే. దానికి కారణం ఏమి అంటే, కుజుడికి 4 దృష్టి ఉంటుంది, అంటే 1, 2, 3, 4. మీరందరూ డౌట్ రావచ్చు, మరి అంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఆయన ఎందుకు ఏమి ప్రాపర్టీస్ పెట్టుకోడు, వై బిహేవ్స్ లైక్ యోగి అంటే, ఈ శుక్ర శని గ్రహాలు 7వ దృష్టి చూసి ఈ ప్లేస్లో పడడం వల్ల ఆయన 4th ప్లేస్ చెడిపోయింది.
ఓకే. 4th ప్లేస్ చెడిపోతే వాళ్ళకి స్థిర చరాస్తులు కొనుక్కోవాలని, వ్యాపారం పెట్టాలని, డబ్బులు సంపాదించాలని, నన్ను ఒకడు గుర్తించాలని అనుకోరు వాళ్ళు. ఓకే. ఓకే. మరి అయినా వాళ్ళని ఎందుకు గుర్తిస్తామంటే ఈ 2 కలయిక. ఓకే. చంద్ర-కుజ. చంద్రుడు ఎందుకు అంటే ఇతనికి భాగ్యాధిపతి, అంటే 9th ప్లేస్. భాగ్యము అనగా క్రేజీ, చిరస్మరణీయం. నరేంద్ర మోడీ సార్ ఒక్క నిమిషం పక్కన పెడదాం. మన ఇళ్లలో కూడా మన పూర్వీకులు అడవులలో చెరువులు లభించింటారు, ఒక ఊర్లో గుళ్ళు కట్టించింటారు, కొన్ని రోడ్లు కట్టేసి వాళ్ళకి ఆ పేర్లు పెడతాంటాం మనం. ఎగ్జాంపుల్ కీర్తికేశులు ఆయన యొక్క జ్ఞాపకార్థం అని. కారణం ఏమి అంటే వాళ్ళ యొక్క 9th ప్లేస్ బాగుంటుంది. ఓకే. ఓకే. 9th ప్లేస్ బాగున్న వాళ్ళు, బాగా డిస్టర్బ్ కాకుండా ఉన్న వాళ్ళు, ఈ భూమి ఎంతవరకు ఉంటుందో అంతవరకు వాళ్ళ పేరు ఉంటుంది. ఓకే. ఓకే. ఇది ఇంకా అందుకనే ఆ పేరు కోసమే వాళ్ళంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్గా విగ్రహాలు పెట్టుకోవడం అలాంటి చేస్తారు. అవన్నీ ఉండవు, అవి ఇక్కడ ఉంటేనే ఉంటాయి. ఓకే. ఓకే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు 2028 వరకు ఆయనకు తిరుగులేదు. 2028 రాహు గ్రహం వస్తుంది. ఓకే. కొంచెం డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. ఓకే. మళ్ళీ 29లో ఓడిపోతాడా గెలుస్తాడా అనేది మనము ఇప్పుడు మాట్లాడకూడదు. కానీ వీళ్ళల్లో ఏం చేస్తారంటే వీళ్ళు కళ్ళు కట్టేటువంటి హిందుత్వవాదులు, వాళ్ళకి అన్ని రకాల విద్యలు చేసేటువంటి వాళ్ళు పరిచయాలు ఉంటారు. ఓకే. ఓకే. చిన్న చిన్న రెమెడీస్ అక్కడ పోయి చేసుకుంటారు. ఓకే. ఓకే. వాళ్ళకు తిరుగుండదు. వీళ్ళని నన్ను అడిగితే వీళ్ళు రాజకీయ యోగిన ఏమైనా పరిహారాలు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నో డౌట్ మాకు తెలుసు, ఎవరు చేస్తారో కూడా నాకు తెలుసు. ఓకే. చెప్పకూడదు. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలకి, తర్వాత పొలిటికల్ లీడర్లకి కూడా మీరు వ్యక్తిగతంగా ఇతనికి కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ప్రతి పారినప్పుడే కాదు, ఎవరీ టైం పోతారు. ఓకే. 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 పోయి చేపించుకొని వస్తుంటారు. వాళ్ళు పోకూడదు, పోరు. ఆయన నమ్ముతా ఉంటాడు కదా ప్రధాని గారు. 100% నమ్ముతాడు. ఓకే. ఓకే. 1000%. ఇప్పుడు ఆయనకు తెలుసు ఆయన గురించి. ఎవరైనా చూడు, 1998 నుంచి 2026 అయింది. ఇప్పుడు ఏ రోజున్నా ఆయన అధికారం లేకుండా ఉన్నాడా? ఎప్పుడూ లేడు. మొత్తానికి ఇది మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మాత్రమే కాదు, సో ఎవరికైనా సరే జన్మ నక్షత్రంలో పుట్టిన తర్వాత ఈ విధంగా ఆరోస్కోపీ ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ విధంగా ఏలే విధంగా ఉంటారు. కానీ అది ఎవరికి ఏంది, అది వచ్చినప్పుడు మనం పట్టుకోవాలి. ఊరికి అప్పుడు కూడా మనం వచ్చేసేసి నా టైం బాగాలేదు, నా దశ ఇంతే, నా పుట్టుకి ఇంతే అని ఉన్నారంటే మాత్రం అది ఎంత అట్లా ఉన్నా కూడా ఎంతవరకు మీకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈయనకు చూడు, పుట్టినప్పటి నుంచి 85 వరకు బాగాలేదు. ఓకే. అది ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఒక ఆస్ట్రాలజర్ని సంప్రదించడం వల్ల అద్భుతాలు జరగవు. ఇప్పుడు నేనేదో ఎదవను పిఎం చేయలేము, పిఎంని ఎదవ చేయలేము. అంతే. మీరు నమ్మాల్సింది ఒకటే, నా యొక్క చార్టు దానికి పనికొస్తుందా రాదా. ఓకే. ఒకటి. ఒకవేళ పనికి రాదు అంటే ఎప్పుడు పనికి రాదా, కొన్ని రోజుల వరకు బాగుండదా. ఆ క్లారిటీ మీకుంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేకుండా, మీరు అసలు వెదర్ యు ఆర్ డిజర్వ్ ఫర్ పాలిటిక్స్ ఆర్ ఎనీథింగ్, మీరు దాన్ని చార్ట్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగల శక్తి మాకైతే ఉంది. ఓకే. ఓకే. ఎవరైనా సరే మీరు కూడా మీ వ్యక్తిగత జాతకం ఏంటి, ఎలా ఉంది, మేము చేసే బిజినెస్లో మేము రాణించగలమా లేదా, లేదు అని అంటే మా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మా పిల్లల పెళ్ళి కావట్లేదు గురూజీ, సో ఏమైనా పరిహారాలు ఉంటాయా, లేదు అని అంటే అసలు ఆ గ్రహ ప్రభావం ఏ విధంగా ఉందని తెలుసుకోవాలి అని అనుకున్నా, విదేశీ విద్య కోసం మేము వెళ్ళాలి ప్రయత్నాలు చేస్తున్నాము, లేదు అని అంటే కొన్ని రకాల సీట్ల కోసం మేము ట్రై చేస్తున్నాము, అయినప్పటికీ అవ్వట్లేదు అంటే అది మెడికల్ సీట్లు అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే స్థానాల సంఖ్య పెరుగుతూ ఉంది. చాలామంది యువకులు, ఉత్సాహవంతులు కూడా చాలా పోటీ చేయాలని చూస్తూ ఉన్నారు. డబ్బులు ఉన్నప్పటికీ మరి గ్రహచారం బాగుందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ ద్వారా మీరు గురువుగారితో మీ వ్యక్తిగత జాతకం అయితే తెలుపబడును. థ్యాంక్ యూ.